ఇది ధనుష్కోడి పట్టణం రామేశ్వరంలో ఉన్న రామనాథపురం డిస్ట్రిక్ట్ లో ఉంది. తమిళనాడు స్టేట్ లో తూర్పు తీరాన ఉన్న రామేశ్వరం దివికి దక్షిణపు అంచున ఉన్న చిన్న గ్రామం ఇది. 1964కి ముందు ఇండియాకి శ్రీలంకకి వారధి పట్టణంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఇది ఒక చిన్న గ్రామం. ధనుష్కోడి పంబన్ వంతెనకు ఆగ్నేయంగా ఉంది. రామేశ్వరం నుండి ధనుష్కోడి వరకు ఉన్న రైల్వే లైన్ 1964లో వచ్చిన పెద్ద తుఫానులో ప్రయాణికులతో సహా కొట్టుకుపోయింది. ఆ తర్వాత రైల్వే లైన్ మళ్లీ పునరుద్ధరించిన 6 పెద్ద పెద్ద ఇసుక తిన్నెలు రైల్వే లైన్ ను కప్పివేశాయి. రైల్వే లైన్ ఉపయోగించడం ఆపేశారు. ఇదిగోండి చుట్టూ నీరు. ఇక్కడ ఈ ధనుష్కోడి ప్రాంతంలో హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్ రెండు కలిసిపోతాయి. ప్రస్తుతం ధనుష్కోడికి వెహికల్స్ పైన కానీ నడిచి కానీ వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ కనిపించేది మాత్రమే భూభాగం. చుట్టూ సముద్రం, చుట్టూ నీరు, చుట్టూ బీచ్లు. ఇది మన ఇండియాకి చివరి ప్రాంతం. సో మన నేషనల్ ఎంబ్లమ్ ఇక్కడ స్థాపించారు. ఇక్కడికి రావడానికి రోడ్డు అంతా చాలా బాగుంది. టాక్సీ సర్వీస్ విరివిగా ఉన్నాయి. పూర్వం కాశీయాత్ర చేసిన వారు రామేశ్వరంలో పూజ చేసి ధనుష్కోడి వద్ద గల బే ఆఫ్ బెంగాల్, హిందూ మహాసముద్రం రెండూ కలిసి ప్రాంతంలో పవిత్ర స్నానం చేస్తే పూర్తి కాదని భావించేవారు. రామసేతు ధనుష్కోడి నుండి ప్రారంభం అవుతుంది. శ్రీరామచంద్రుల వారు ఇక్కడి నుండి రామసేతు బ్రిడ్జి కట్టమని ఆంజనేయుల వారిని ఆజ్ఞాపించారు. వానరస్ అయిన అందరూ కలిసి ఆ రామసేతు బ్రిడ్జి కట్టారు. సాంస్క్రిట్ లో సేతు అంటే వంతెన అని అర్థం. ఇప్పుడు సేతు అనగా రామాయణంలో రాముడు లంకా చేరడానికి నిర్మించిన వారధి అని కూడా చెప్తారు. రామసేతులో ఉపయోగించిన రాళ్లు నీటిపై తేలే రాళ్లు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయట. వేటకు వెళ్లిన జాలర్లకు వలలో కూడా పడుతూ ఉంటాయట. ఇదిగోండి ఈ బాణం గుర్తు కనిపిస్తుంది కదా, అక్కడ నుండి టెలిస్కోప్ లో రామసేతు బ్రిడ్జి చూపిస్తున్నారట. చాలా రష్ గా ఉందని మేమైతే వెళ్ళలేదు. చూసిన వాళ్ళు చెబుతున్నారు బ్రిడ్జి కనిపిస్తుంది అంటే. ఇక్కడ నుండి శ్రీలంకకు 20 కిలోమీటర్స్ వస్తా, కాకపోతే ఇటువైపు నుండి ఎంట్రీ ఎలా చేయరు. ఈ ధనుష్కోడి ప్రాంతంలోనే చూడటానికి చాలా విశేషాలు, చాలా ప్రాంతాలు ఉన్నాయి చూడటానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.